10th మరియు ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఏలలో ఉద్యోగాలు పొందండి. ఎక్సెల్ డిఫెన్స్ అకాడమీ. ఈ 100 రోజుల పాలనలో మా రేవంత్ అన్న చేసిన కార్యక్రమాలు ఏవైతే ఎలక్షన్స్ కన్నా ముందు 6 గ్యారంటీలు ప్రజలకు అమలు చేస్తామని మాట ఇచ్చి 100 రోజులలోనే ఒక 5 గ్యారంటీలు అమలు చేసే విధంగా మా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ అన్న ఆధ్వర్యంలో జరుగుతున్నది. ప్రజలందరూ కూడా కాంగ్రెస్ చేస్తున్న పార్టీలో జాయిన్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారు. కొందరు జాయిన్ అయ్యింది కూడా. ఈ విధంగా రేపు రాబోయే ఎంపీ ఎలక్షన్స్లో మెదక్ పార్లమెంట్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా కైవసం చేసుకుంటుంది. అదేవిధంగా ప్రత్యేకంగా మా సిద్దిపేటలో కానీ, దుబ్బాక్ కానీ, గజ్వేల్ కానీ ఇంతకు మొదలు మేము ఒక 2 లక్షల మైనస్ ఓట్లతో ఉన్నాం. కానీ ఇవాళ మేము చెప్తున్నాం కదా, వాళ్ళ 3 కాన్స్టిట్యున్సీల కలిపి కూడా ఒక్క ఓటు మైనస్ కాకుండా ఉండే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే రేవంత్ అన్న ప్రత్యేక దృష్టి పెట్టిండు గజ్వేల్, సిద్దిపేట, మన దుబ్బాక మీద. ఈ 3 కాన్స్టిట్యున్సీలు కొంచెం కవర్ అయితే మన మెదక్ పార్లమెంట్ గెలుచుకోవచ్చు అనే ఆలోచనతోని ఇవాళ ఆయన ప్రయత్నం చేస్తుండో. ఆయన ప్రయత్నంలో భాగంగా ఒక వారం 10 రోజులనే ఇవాళ మొన్న చూసిరు తూప్రాన్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది, టీఆర్ఎస్ వ్యక్తిని దించేసి. అదేవిధంగా నిన్న కొండపాక మండలంలో కూడా అవిశ్వాసం పెట్టిరు, అక్కడ కూడా కాంగ్రెస్ వ్యక్తే కాబోతుంది. ఈ విధంగా ప్రతి దగ్గర గజ్వేల్లో అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని అభిమానిస్తారు, ఆదరిస్తారు. ఎందుకంటే మీరు చూసిరు 100 రోజులలో మన ఎమ్మెల్యే గెలిచి కూడా ఇక్కడ కాదు ఎక్కడ కూడా ఆయన ఎవరికి గంటాడు, ఎవరి దగ్గర రాడు, ఎవరికి ఆపద వచ్చినా చేయడు. మరి ఇవాళ ప్రజలందరూ కూడా గమనిస్తారు. మాకు దయ్యం అంటున్నా కానీ డక్కలోడు పాశం వండుకుంటే ఎవరికి లాభం? ఎవ్వరికి లాభం లేదు. ఆ విధంగా ఇలా కేసీఆర్ ఒక దయ్యంలాగా గజ్వేల్కి ఒక శనిలాగా పట్టుకొని ఆపత్తికి సంపత్తి కన్నా మన ఆదుకుంటాడని ఆశ వాళ్ళ టీఆర్ఎస్ వాళ్ళకే నశించిపోయింది. వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ చేసే అభివృద్ధి కార్యక్రమాలు, రేవంత్ అన్న తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి అందరూ పెద్ద పెద్ద ఎక్స్ ఎమ్మెల్యేలు కానీ, ఎక్స్ మినిస్టర్లు కానీ అందరూ కాంగ్రెస్కి వస్తారు. మన గజ్వేల్లో కూడా పెద్ద ఎత్తున జాయినింగ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక 2 నెలల ఎలక్షన్స్లో మేము పోయినసారి కన్నా మాకు 32,000 ఓట్లు వచ్చినాయి వాస్తవం, కానీ 64 కాదు. ఈసారి 1,28,000 గజ్వేల్లో మేము ఓట్లు సాధించి కాంగ్రెస్ అంటే గజ్వేల్, గజ్వేల్ అంటే కాంగ్రెస్ అనే విధంగా నిరూపిస్తాం. అందులో భాగంగానే ఎక్కడ ఏ ఆపద ఉన్నా, ఎవరికి ఏ అవసరం ఉన్నా అందరికీ అందుబాటులో ఉండి సేవ చేస్తా అని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఎవరికి కానీ హాస్పిటల్, సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, ఇంకా ఏ పోలీస్ స్టేషన్లో కానీ, ఏ ఎంఆర్ఓలో, ఎండిఓలో ఎవరికి అవసరం ఉన్నా మేము 24 గంటలు మీ అందరికీ గజ్వేల్లో ఉండి సేవ చేసే భాగ్యం ఆ దేవుడు ఇవాళ కల్పించిండు. ఎందుకంటే గెలిచిన ఎమ్మెల్యే మనకు రాడు, దొరకడు. నేను ఓడిపోయినా ఎప్పటికీ ప్రజలనే ఉంటా, ప్రజలకు సేవ చేస్తా. మళ్ళీ అక్కడ ఉన్న నాయకులు, ఇక్కడ మన దగ్గర ఆయన పేరు కూడా తీసే అర్హత లేని నాయకుడు చెప్పుకుంటుండు నాకు అది వస్తుంది, ఇది వస్తుంది అని. మళ్ళీ ఆ నాయకుడు కూడా కాంగ్రెస్ వాళ్ళ కాలు నాకడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. అంటే ఈ విధంగా క్యారెక్టర్లెస్ వాళ్ళు కూడా చాలా మంది నాకు ఎంపీ టికెట్ వస్తుంది, లేకపోతే నేను అదైతా ఇదైతా అంటున్నాను. అరే దమ్ము ధైర్యం ఉంటే ఒకటే పార్టీ నుండి కొట్లాడరా, ఒక్కొక్క పార్టీ మార్చుకుంటా 4 పార్టీలకు రాకరా అని కూడా మీ ద్వారా కోరుతూ, ప్రజలకైతే ఎప్పుడు అందుబాటులో ఉండి సేవ చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ద్వారా మేము సిద్ధంగా ఉన్నాం. మీ ద్వారా అందరికీ తెలియజేయాల్సింది ఏంటంటే ఎవరికి ఏ అవసరం ఉన్నా టీఆర్ఎస్ నాయకులకు, లీడర్లకు కూడా మేము సేవ చేస్తే సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మీ నాయకుడు రాడు, అందుబాటులో ఉండడు. మీ నాయకుని మీద ఆశలు వదులుకోరి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కండి, మీకు సేవ చేసే భాగ్యం కల్పించాల్సిందిగా ఆ దేవుని కోరుకుంటూ, మీ అందరూ కూడా మాకు ఏమన్నా మా కాంగ్రెస్ పార్టీ ద్వారా, మా ద్వారా ఏమన్నా పొరపాటు జరిగితే మీరు చెప్తే కూడా సరిదిద్దుకొని, ఇంకా మాకు చాలా టైం ఉంది. మొన్న రేవంత్ అన్న అన్నాడు 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ రూలించే విధంగా ఆయన ప్రయత్నం చేస్తుండు. ఆయనకు తోడ్పాటుగా మేము అందరం ఉంటామని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం.